మొత్తం వాగుపరం పోవాలి. దానికి ఆ చెరువు వస్తే పెద్ద నీళ్లు వస్తాయి, అవన్నీ కిందికి పోతాయి. మొత్తం ఆ వాగు పరంపోగు యొక్క కంప్లీట్ గా సర్వే నంబర్లు 215, 214 ఇవి ఎప్పుడో పూర్వ పేదలకు ఇచ్చారు వేసుకొని తినమని. వాటిని ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసి 215(1), 215(2) ఇట్లా నంబర్లు మార్చి వాడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గాడు, ఈ తహసీల్దార్ గాడు, పొలిటికల్ లీడర్స్ వీళ్ళల్లా వీడు మార్కాపురం వాడు వచ్చాడు, వాడు రియల్ ఎస్టేట్ అని పేరేమా మార్కాపురం వాడు భక్తుల. వీడెవర్రా అంటే ఈ భక్తుల గాడు సజ్జల రామకృష్ణారెడ్డి భాగస్వామి. వాగుపరం పోగును ఆక్రమించుకొని పిల్లలు కడుతున్నారు ఇప్పుడు ఆడ. ఇది కాకుండా ఈ పొలాలన్నీ మార్చుకున్నది ఎవర్రా అంటే ఏం చేశారంటే ఈ అటవీ శాఖ భూములను పేదల పేరు మీద చేసేది, వాళ్ళ నుంచి ఒకడు కొనుక్కుంటాడు. ఒక వ్యక్తి మీద కొని రిజిస్టర్ చేసుకొని వాడు కంపెనీకి ఇస్తారు. ఇది చాలా పెద్ద స్కాండల్. ఇదంతా రాజకీయ నాయకులు, కొడుకు, ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నోడు, లేకపోతే కర్నూలు ఎమ్మెల్యే, వీళ్ళంతా భాగస్వాములే దీంట్లో. ఓర్వకల్లు ఆ ఏరియాకు పోయి కల్లూరుకు వస్తే చాలా పెద్ద పెద్దోళ్ళల్లో ఉన్నారు. అందుకే అంతంత పెద్ద మెజార్టీతో ఓడిపోయింది. కొంతమంది జైల్లో ఉన్నారు, ఏదో వేరే పనులు చేసి పనికి మాలి. జైలు వచ్చిందా? కాలేదా? ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఈ కర్నూలు జిల్లాలో నంద్యాల పరిధిలో, లేకపోతే కర్నూలు జిల్లా మరి కొత్తగా ఏర్పడిన జిల్లాలో కూడా ఈ రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళ మీద అందరి మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది. ప్రతి లేఅవుట్ మీద ఎంక్వైరీ జరగాలి. రికార్డ్ అంతా తారుమారైంది. ఏ రకంగా కొత్త సర్వే నంబర్లు, ఎవరి పర్మిషన్ తో కొత్త సర్వే నంబర్లు తీసుకున్నారు మీరు? ఒకడు వస్తాడు, ఇక్కడ టిఆర్సి అంటాడు. జనామీలు వీళ్ళంతా రాజకీయ నాయకులు. బెనామీ ఈడ ఇంకోడు ఉన్నాడు సింగని, మా ఊరి పక్కనోడేవాడు, వాడు బెనామీ 100 ఎకరాలు. ఎవరికి బెనామీ? ఈయన మననే ఓడి పారేసి ఆయన. వీళ్ళు మిగతా వాళ్ళంతా టిఆర్సీలు వీళ్ళంతా కూడా బెనామీలు. ఇంకా వాడు బతుల అనేవాడు, ఈడొచ్చి మన చెరువులు మన కుంటలు ఆక్రమించుకుంటున్నాడు ఒకటేసారి. ఆడ ఉన్న పరపతి అయితే మన అమరావతిలో, అమరావతి కాదు, అక్కడ పై లెవెల్లో ఉన్న పరపతితో. దీంట్లో ప్రమోటర్స్ అంతా కూడా రాజకీయ నాయకులు, మరి తహసీల్దార్లు, వీళ్ళు భాగస్వాములు. ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. ఇకన్నీ సర్క్యులేట్ చేశాను నేను, నోట్ ప్రిపేర్ చేశాను నేను. ఇట్లా చెప్తే కూడా సరిగా జ్ఞాపకం ఉండదు అనుకుంటాను. సర్వే నంబర్లు, మార్చిన సర్వే నంబర్లు, ఏ రకంగా ఫ్రాడ్ చేసుకుంటూ వచ్చారు, ఎట్లా అమ్మారని. ఇంకొకటి ఏం జరుగుతోందంటే, ఇప్పుడు ఈ భాగంలో ఇట్లా పోతే ఇవి అమ్మినప్పుడు లోన్స్ రైజ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా